జగన్ శాడిస్టులా మారిపోయాడంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యం చేసిందని, సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని సీఎం ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి, బ్యారేజీ నిర్మించాలని, సినిమా రంగం రాయలసీమ ప్రాంతం ప్రాముఖ్యతను దెబ్బతీస్తోందని, రాయలసీమ ప్రాంత వాసులను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తున్నారని, 3 రాజధానులు అవసరం లేదని, విశాఖలో పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెబుతున్నారని అన్నారు. అప్పర్ భద్రా ప్రాజెక్టు కడతారు, దానికి అలొకేషన్స్ కేంద్రం చేసింది అని అంటే, అరే ముఖ్యమంత్రి మాట్లాడాడు, అపోజిషన్ లీడర్స్ మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? శాశ్వతంగా పోతాయి మన రైట్స్ అన్నీ పోతాయి, మనకు నీళ్లు రావు. ఈరోజు మేము అడుగుతున్నాం, దీన్ని అపోజ్ చేయండి మీరంతా. కమాన్, పార్టీలను పక్కన పెట్టి మీరు అపోజ్ చేయండి. భావి తరాలు నాశనం అవుతాయని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రస్తుతానికి మీరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టి మమ్మల్ని ఆదుకోండి, అప్పర్ భద్రా ప్రాజెక్టును అపోజ్ చేయండి. ఇవి చెయ్యరు. ఇంకా మా గురించి సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. మీరు ఏం సాధించింది ఏం లేదు, కానీ సినిమాలు, అన్ని సినిమాలలో మమ్మల్ని డ్యామేజ్ చేశారు మీరు, మా కల్చర్ను డ్యామేజ్ చేశారు మీరు. మేమంటే భయపడే విధంగా ఈరోజు మీరు ఈ ప్రాంతాన్ని తయారు చేశారు. మీరు కాశ్మీర్ మాదిరిగా తయారు చేసి పెట్టారు రాయలసీమను. పెట్టుబడులు రావు ఇక్కడికి. ఎందుకో ఆ సినిమా చూస్తే అన్ని కత్తులు, బాంబులు, లేకపోతే కూనీలు, రక్తం బారడం, ఇవి తప్ప ఏమీ లేవు. సినిమా వాళ్లకు మేము చెప్తున్నాం, మీ కథలు మార్చుకోండి. మీరు రాయలసీమ జోలికి రావద్దు, మమ్మల్ని నాశనం చేయొద్దు. కమాన్, మీకే కథలు కావాల్సి నేను రాసిస్తా. కలియుగ దారకరుణుడైనటువంటి గుడ్డ వెంగళరెడ్డి గారి యొక్క కథ నేను రాసిస్తా, తీయండి. రక్తపాతము ఇవి కాదు మీరు తీయాల్సింది. మీరు తీసిన సినిమాలు లిస్ట్ ఉంది మా దగ్గర. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? కడప రెడ్డమ్మ అని మొదలుపెట్టారు 1991లో. అంతఃపురం అని 1998లో మొదలుపెట్టారు, రిలీజ్ చేశారు. సమరసింహారెడ్డి 1999లో, నరసింహనాయుడు 2001లో, ఇందిరా అని చెప్పి ఆయన ఇంకా బాగానే ఉంది లేదా కలెక్షన్లు, ఇదేదో బాగానే ఉంది, రక్తం చూపిస్తే బాగా చూసేటట్టున్నారని ఆయన దిగినాడు ఇందిరా అని. చెన్నకేశవరెడ్డి 2002, ఇంకా భరతసింహారెడ్డి 2002 మళ్ళీ ఆయన కూడా ఎందుకో ఒకరిని చూసి ఒకరు వాడు వార్తలు పెట్టుకుంటే